బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఎడతెగక బోర ఓదడం అనేటువంటి అంశం. ఎడతెగక బోర ఓదడం అంటే మనకు తెలిసినటువంటి వృత్తాంతం ఏది. యెహోషువ గ్రంథంలో ఎరికో గోడలు వాళ్ళ ఎదురుగా ఉన్నప్పుడు 7 మార్లు దేవుడు ఆ యొక్క గోడ చుట్టూ తిరగమన్నటువంటి సందర్భం. 6 దినాలు వాళ్ళు మౌనముగా ఉండి ఆ గోడ చుట్టూ తిరగమని, 7వ దినాన ఏమేమి చేయాలో అవన్నీ కూడా ప్రభువు వాళ్ళకి బయలుపరిచారు. అయితే మనందరం కూడా ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఆరాధన చేస్తున్నప్పుడు కానీ మనము చాలా సందర్భాల్లో ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం. మా ముందర ఉన్నటువంటి అడ్డుగోడలు కోల్చండి ప్రభా, మాకు ఎదురుగా ఎరుకో ఉంది దాన్ని కూలగొట్టండి ప్రభా, మరి మేము దాటలేని ప్రాకారాలు ఉన్నాయి ఆ ప్రాకారాలని దాటించి ప్రభువా అనే ప్రార్థనలు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ పదాలు కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. అందరూ ఇవే ఉపయోగిస్తారని నేను అనడం లేదు, కానీ కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు సమస్యని ఎరుకతో పోల్చుకుంటూ ఉంటారు. మరి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే ప్రార్థన ఎడతెగక చేయమని ప్రభువారి ఆజ్ఞ. చాలామంది కొన్ని దినాలు ప్రార్థన చేసి మరలా చల్లారిపోతూ ఉంటారు, కొన్ని దినాలు ప్రార్థన చేసి మరలా పడిపోతూ ఉంటారు, కొన్ని దినాలు ప్రార్థన చేసి నిర్జీవం అయిపోతూ ఉంటారు. కొంతమంది చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ప్రార్థనలు ఫలభరితముగా ఉండవు. మరి మనం ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో షేతునకు కుమారుడు పుడతాడు, అతనికి ఏనోషు అనే పేరు పెడతారు. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమయ్యింది అనేటువంటి మాట మనకు అక్కడ ఆదికాండంలో కనబడుతుంది. ప్రార్థన అసలు క్రైస్తవుని యొక్క ఊపిరి ప్రార్థన. ప్రార్థన మీద ఎన్ని వర్తమానాలు చెప్పుకున్నా, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎంతమంది ప్రార్థన గురించి మాట్లాడినా ఇంకా క్రొత్తగానే ఉంటుంది. ఎందుకంటే అసలు ప్రార్థన అనేదే క్రైస్తవ్యానికి ప్రాముఖ్యమైనది కనుక. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తారు ప్రార్థన ఎలా చేయాలో శిష్యులకి. మీరు నాతో కూడా ఒక గడియ ప్రార్థన చేయలేరా అని అడుగుతారు ప్రభువు. ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే మనం ప్రభువునే చూడాలి. దినమంతా ఆయన పరిచర్య చేసినా సాయంత్రం అయ్యేటప్పటికీ ఆయన దగ్గరగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళి రాత్రంతా మొర్రపెట్టిన సందర్భం. ఒకవేళ ఏదైనా గ్రామంలో ఆయన ఉండిపోతే ఇంకా చీకటి ఉండగానే కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసినటువంటి సందర్భం. 40 దివారాత్రులు ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయి ప్రార్థనలో గడిపినటువంటి సందర్భం. ఆయన ఏమని చెప్తారంటే ప్రార్థన మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయొద్దు, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే మనము ప్రార్థన చేసినప్పుడు ఏమైతే అడుగుతున్నామో వాటిని పొందుకున్నామని నమ్మాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడి ఉంది. చాలా సందర్భాలలో ఈ మధ్య కాలంలో వాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకోలేక సేవకుల మీద డిపెండ్ అయిపోతున్నటువంటి విశ్వాసులు చాలా ఎక్కువ మంది ఉంటారు. అక్కడ పరిశుద్ధాత్ముడు సమస్తము చేయగలడని దేవుని సేవకుల వాక్యం చెప్తూ ఉంటే ఆ వాక్యము విని వెంటనే నీవు పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, ఈ కార్యాలు నా ఎడల జరగాలని వెంటనే అక్కడ మోకరించి నీవు ప్రార్థన చేస్తే అక్కడ కార్యం చూస్తావు. కానీ వింటున్న వాళ్ళు ఏమంటున్నారు, సిస్టర్ గారు ప్లీజ్ మా కోసం దీని గురించి ఇప్పుడు మీరు ప్రార్థన రిక్వెస్ట్లు ఇవ్వడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ వాక్యము వింటూ ఉండగా నీకేమనిపిస్తుందో అదే నువ్వు. వాక్యం వింటూ ఉండగా నాకు రిక్వెస్ట్ ఇచ్చి పడేద్దాం ఒకటి అనిపిస్తుందా, లేకపోతే నేను అది పట్టుకుని ప్రార్థన చేద్దాం అనిపిస్తుందా? ఇప్పుడు మేము ఉన్నదే, సేవకులు ఉన్నదే ప్రార్థనలు చేయడానికే. ఇప్పుడు రిక్వెస్ట్లు పెడుతున్న వాళ్ళందరినీ పెట్టొద్దని నేను అనడం లేదు. పెట్టినప్పుడు మేము ప్రతిదినము మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ప్రభువా ఈరోజు ఎందరైతే మాకు రిక్వెస్ట్లు పెట్టారో వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మంచిదే. కానీ అది నువ్వు ప్రార్థన మేము చేసుకుంటున్నాం మీరు కూడా చేయండి అని పెడుతున్నారు చాలామంది, చాలా మంచిది. కానీ వాక్యం వింటున్నప్పుడు నేర్చుకోవాలి అని చెప్తున్నాను నేను. ఈ విషయం ఏమని చెప్తున్నానంటే చాలామంది ఇలా చెప్పేసి ఊరుకుంటున్నారు, వాళ్ళు చేయట్లేదు. నేను చెప్పేది అది మనకి పెట్టొచ్చు, పెట్టి వాళ్ళు ఏం చేయాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఖచ్చితంగా వాక్యం ఏమని చెప్తున్నాను నేను, పరిశుద్ధాత్ముడు నిన్ను ఇలా నడిపిస్తాడు, అలా నడిపిస్తాడు, ఇలా ప్రార్థన చేయాలి, సంసోనులో ఈ లోపం ఉంది కాబట్టి ఆత్మ ఇలా అయిపోయింది, ఇవన్నీ చెప్తున్నప్పుడు రెక్టిఫై చేసుకుంటూ మెయిన్గా ఎదగాల్సింది దేంట్లో అంటే ప్రార్థనలో. ప్రార్థన సహకారం తీసుకోవడం తప్పులేదు, కానీ ఇక సేవకులు ఎవరో ప్రార్థన చేస్తారులే అని చెప్పి అందరి సేవకులకి రొటీన్గా కొంతమంది ప్రతి ఒక్క సేవకులకి రొటీన్గా పెట్టేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సేవకులకి కనిపించారంటే ఇదే రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు.
కాబట్టి ఈరోజు రిక్వెస్ట్లు ఇవ్వడం తప్పు కాదు, కానీ వాటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నువ్వు ప్రార్థన నేర్చుకోవడం. ఏనోషు తర్వాత ఏనోషు టైంలో ఏనోషు అనే పేరు పెట్టబడిందట అతనికి. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం అక్కడ ఆదికాండంలో ప్రారంభమైన ప్రార్థన ఎప్పటి వరకు, యుగాంతం వరకు ఉండాలి మనకి. ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే ఎడతెగక మీరు ప్రార్థన చేయండి. అసలు విసిగిపోవద్దు, ప్రార్థన చేయడంలో మాత్రం ఎంత మాత్రం మీరు విసిగిపోవద్దు అనేటువంటి అంశాన్ని మనకు దేవుడిచ్చారు. నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను కదా, దానిలో ఒక పాస్టర్ గారు, అంటే ఎవరో సేవకులు రాసిన పుస్తకాలు అవి. ఒక ముసలావిడ ఉండేదంట. ఆవిడకి ప్రార్థన యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత చాలా ఎక్కువ తెలుసు అన్నమాట. అందుకని ఎడతెగక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు ఆవిడకి వచ్చినవి, ఆవిడకి దువ్వెన కనిపించట్లేదంట. ఒకరోజు ఆవిడ దువ్వెనే, ఆవిడ సమస్య అదే. ఆవిడకి ఒకటే దువ్వెన ఉంది. మళ్ళీ ఆ దువ్వెనలు అమ్ముకునేవాడు వాళ్ళ చిన్న పల్లెటూరు వచ్చే వరకు ఆవిడకి దువ్వెన లేదు. అంతే, అలా ఉంటాయి అన్నమాట కొన్ని పల్లెటూరులు ఇంటీరియర్లు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్స్ ఇవి. ఆవిడకి దువ్వెన పోయింది. ఇప్పుడు ఎక్కడికి పోయింది ప్రభా, అసలు ఈ దువ్వెన ఎక్కడికి పోయింది అని చెప్పి దువ్వెన కొరకైన ప్రార్థన ప్రారంభించింది ఆవిడ. అలా ప్రారంభిస్తున్నది. ఈ రోజంతా దువ్వెన గురించే ప్రార్థన చేసిందంట, దొరకలేదు. రేపు దువ్వెన గురించే ప్రార్థన చేసిందంట. అలా దువ్వెన ఎక్కడుందో చెప్పు ప్రభా, ఎక్కడో నాకు చూపించని ప్రార్థన చేస్తే మొత్తానికి ఎక్కడుందో దువ్వెన ఆవిడకి దేవుడు చెప్పారంట. కనిపించడం దర్శనం కాదు, దేవుడు చెప్పారంట అక్కడికి వెళ్ళి వెతుక్కో అని. అది దర్శనం మనకు వచ్చింది రాత్రి కల్లో కనిపించింది కాదు, దేవుడే మాట్లాడే అంత దువ్వెన కొరకు. అంటే ఆవిడ ప్రార్థన యొక్క ఆ యొక్క పవర్ మనం ఆలోచించాలి ఈరోజు. అది చిన్న దువ్వెనే కానివ్వండి, లేకపోతే పెద్ద బంగారపు వస్తువే కానివ్వండి. మన ఎవరో కుమారికి ఫోన్ చేశారంట అర్ధరాత్రి 2 గంటలకి. 2 గంటలకు ఫోన్ చేస్తే ప్రేయర్ వారియర్స్ కాబట్టి వాళ్ళ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి కాబట్టి చేసి, ఆ అమ్మాయి 2 గంటలకి ఇప్పుడు ఎవరికి ఎంత అత్యవసరమో ఎవరో ఏంటో అనుకుని ఆ అమ్మాయి ఫస్ట్ టైం ఎత్తలేదంట. తర్వాత అవునా సెకండ్ టైం మళ్ళీ ఆన్సర్ చేస్తే, నా డబ్బులు 2000 రూపాయలు పోయినాయి, కొంచెం ప్రార్థన చేయరా ఇప్పుడు అని అడుగుతున్నారంట వాళ్ళు. ప్రార్థన ఎవరు చేసుకోవాలి? నీకు 2000 రూపాయలు పోతే నువ్వే చేసుకోవాలి. ఎక్కడ పడేసుకున్నానో ఎక్కడున్నాయో ప్రభా నాకు జ్ఞాపకం చేయి, నాకు బహుశా చాలా అత్యవసరం అయి ఉండొచ్చు, మనం నవ్వడానికి కూడా లేదు. ఆ 2000 ఎంత కష్టపడితే ఆమెకు వచ్చాయో బహుశా మనకు తెలియదు. కానీ అది చేసే టైం అర్ధరాత్రి సమయము, డబ్బుల కోసం 2 గంటల సమయము, అది తప్పు. వాళ్ళు ఒకవేళ ప్రాణాపాయం అయితే, నీకు అనారోగ్యం అయితే, నీకు ఒంట్లో బాగోపోతే, ఎక్కడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే, హార్ట్ ప్రాబ్లం అయితే, ఏదో అనారోగ్య లక్షణం అయితే ఆ టైంలో సేవకుల ప్రార్థన అత్యవసరం. నీకు డబ్బులు పోయాయి అనుకో, పొద్దున చెప్పొచ్చు ప్రార్థన చేసి కొంచెం మాకు డబ్బులు దొరికేలా చేయండి అని. ఎలా అయిపోయారంటే ఏదైనా ఒక అవసరత వచ్చిందంటే వెంటనే ఎవరో ప్రేయర్ వారియర్స్కో లేదంటే ప్రార్థనా టవర్కో ప్రార్థన చేసే వాళ్ళకు ఒక రిక్వెస్ట్ ఇచ్చేద్దాం అనేంతగా క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నవాడు అపవాది. ఎందుకంటే వాడికి తెలుసు ప్రార్థించే వాళ్ళు చాలా పవర్ఫుల్ అని. ప్రార్థనకి ఎప్పుడైతే మోకరిస్తాడో క్రైస్తవుడు, వాడు వణుకుపోవడం మొదలు పెడతాడు. వాడి శత్రువే ప్రార్థన. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేయకుండా ఈ ప్రజల్ని ఇలాగా బద్ధకస్తులుగా చేసి, ప్రార్థనాహీనులుగా చేసి, ప్రార్థన లేనట్టుగా చేసి వాళ్ళని అలా పడేస్తే పక్కన, వాళ్ళు ఎవరి మీదో ప్రార్థనకి డిపెండ్ అయిపోతారు. ఎవరికో రిక్వెస్ట్ ఇచ్చేసి కూర్చుంటారు. వీళ్ళతో నాకు పని లేదు, సరే ఇక్కడ ఒక టిక్, ఈవిడితో పని లేదు, ఈవిడితో పని లేదు, ఈవిడితో పని లేదు, ఇంకెవరి గురించి అని ఆలోచించి, అమ్మో ఆ చివరి అమ్మాయితో పని ఉంది, ఆవిడని పట్టుకుంటే సరి అని అనుకుంటాడు అనమాట. అంటే ఎవరెవరు ప్రార్థన చేయట్లేదో వాళ్ళతో వాడికి పని లేదు. ఇంకొకరి మీద ప్రార్థన రిక్వెస్ట్ పడేస్తారో వాళ్ళతో వాడికి పని లేదు. ఎందుకంటే నిజంగానే సేవకులు ఇంకా నీ ఒక్క పేరే పెట్టుకుని అక్కడ కూర్చొని చేస్తారనేది నిజమా? నిజం కాదది. నువ్వే తోటలో నాటబడ్డావో ఆ సంఘ కాపరి నీ మీద భారం కలిగి ఉంటాడు కాబట్టి తప్పకుండా చేస్తాడు. ఈరోజు మీడియా పుణ్యమా అని యూట్యూబ్లో మాలాంటి వాళ్ళు సేవకులు మెసేజ్ అంటే వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు రిక్వెస్ట్లు ఇస్తారు కాబట్టి మేము కూడా చేయాలి. ఎందుకంటే ఒక కాపరి ఒక సంఘానికే పరిమితం కాదు, సార్వత్రికంగా కూడా ఒక సేవకుడు ఉపయోగపడాలి అని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏ రిక్వెస్ట్ వచ్చినా తీసుకుని మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఏమని చేస్తాం? ప్రభా ఈరోజు ఎవరో మాకు రిక్వెస్ట్ ఇచ్చారు, తప్పకుండా కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి అని చేస్తాం. ఈరోజు ఒక 10 రిక్వెస్ట్లు మాకు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇవన్నీ కలిపేసి చేసేస్తాం. రేపు మళ్ళీ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోం, రేపు ఫ్రెష్ రిక్వెస్ట్లు వస్తాయి. రేపు అందుకనే ఫ్రెష్గా పెడుతూ ఉంటామండి మేము, మీకు జ్ఞాపకం చేయడానికి అంటారు. అది కూడా మంచిదే, మాకు జ్ఞాపకం వస్తుంది కాబట్టి రిక్వెస్ట్లో చూసుకొని చేస్తాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఎవరి కొరకు వారు
అధికంగా ప్రార్థన చేస్తూ, వారి సంఘము కొరకు ప్రార్థన చేస్తూ, వారి దేశము కొరకు ప్రార్థన చేస్తూ, వారి కుటుంబం కొరకు ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఘన విజయాన్ని పొందుకుంటారు. వాళ్ళు ఘన విజయాన్ని పొందుకుంటారు, మామూలు విజయం కాదు. ఈ యొక్క లోకంలో మనకున్నటువంటి సమస్యలు, ఈ పోరాటాలన్నిటినీ కూడా బైబిల్ ఏమని సెలవిస్తుందంటే యుద్ధముతో పోలుస్తుంది. అనుదినము మీకు పోరాటాలు కలుగుతున్నాయి కాబట్టి, అనుదినము మీకు పోరాటం కలుగుతుంది కాబట్టి ఆ పోరాటం చేయడానికి భూమి మీద మన దినములు యుద్ధ దినములే అంటాడు యోబు. మన భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటాడు. అంటే అనుదినము యుద్ధం ఉంది మనకి. ఇప్పుడు యుద్ధం చేయడానికి మనం బయలుదేరిపోయి పొద్దున్నే వెళ్ళిపోయి ఫస్ట్ లైన్లో నిలవబడి, మన దగ్గర ఏ వెపన్స్ లేవు, ఏ ఆయుధాలు లేకుండా మొదటి లైన్లో నిలవబడిన వాళ్ళని ఏమంటారో ఒకసారి చెప్పాలి మీరు. ఏమంటారు? అయితే పిచ్చివాళ్ళు అంటారు, లేకపోతే బుద్ధిహీనులు అంటారు, లేకపోతే మూర్ఖులు అంటారు. కాబట్టి నువ్వు యుద్ధ రంగంలో మొదటగా నువ్వు వెళ్ళి అక్కడ నిలవబడాలంటే నీ చేతిలో ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. నీవు నెగ్గాలంటే ఆయుధాలు ఉండాలి. ప్రార్థన అనేది చాలామందికి ఎలా చేయాలో తెలియదు. ఈ ప్రార్థన అంటే అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థనా స్టైల్ నేర్చుకుని నా సంఘస్థులు నేర్చుకుని వాళ్ళు నాలాగా ప్రార్థన చేస్తుంటారు. ఏ సంఘ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారో ఆ పాస్టర్ గారు ప్రార్థన నేర్చుకుని ఆ సంఘస్థులు ప్రార్థన చేస్తూ ఉంటారు. పెదవులతో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది హృదయంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు అంటాడు, మీకు ఎలాగున ప్రార్థన చేయాలో మీకు తెలియదు కాబట్టి యుక్తముగా ఎలాగున ప్రార్థన చేయాలో నేను వచ్చి మీకు నేను నేర్పిస్తాను అంటారు. అంటే ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా నీకు ఆ ప్రార్థన రావాలంటే. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. అంటే దేని కొరకు చేయాలో అక్కడ లిస్ట్ ఉంది. మొదటగా మనం దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం. ఆయన రాజ్యం ఈ భూమి మీదకు వచ్చేలాంటి ప్రార్థన. ఆయన రాజ్యం ఇక్కడికి రావాలంటే సమాధానకరమైనటువంటి రాజ్యం అది, ఏడుపు లేని రాజ్యం అది, అవునా? దుఃఖము లేని రాజ్యం అది, ఆకలి దప్పులు లేని రాజ్యం అది, స్వార్థము లేని రాజ్యం అది, అసలు దొంగలు లేని రాజ్యం అది. అలాంటి రాజ్యము భూమి మీదకి రావాలంటే మా దేశాన్ని కాపాడండి, మా దేశంలో పరిస్థితులు నీ స్వాధీనంలో ఉంచుకోండి, మా గృహాలు కాపాడండి, చిన్న చిన్న పరలోకాలుగా మా గృహాలు ఉండాలి. ఈ కాన్సెప్ట్ అంతా దాంట్లోనే వచ్చేస్తుంది. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఆ కాన్సెప్ట్ అంతా అక్కడే వచ్చేస్తుంది. అలా మేము ఎవరైతే రుణస్తులకి క్షమిస్తున్నామో మా రుణాలను మీరు కూడా క్షమించండి అంటే మనం ఎవరిని శత్రువులుగా భావించకూడదని, శత్రువులను సహితం మనం ప్రేమించాలని, వారి కొరకు మనం ఏమేమి చేయాలో మొత్తం అంతా కూడా మొత్తం దాంట్లోనే ఉంది. ఆయన ఇలా ప్రార్థన చేయండి అని నేర్పించారు ఆయన. ఇప్పుడు మనం ప్రార్థన చేయనప్పుడల్లా, కూర్చున్నప్పుడల్లా ఏం చేస్తామంటే ఇంకా ఎవరికి ఏం అవసరమో అది ఒకటే పాయింట్ పట్టుకుంటారు చాలామంది. కానీ మీరు మీ దేశము కోసం, మీ నాయకుల కోసం మీరు మొరపెడితే మీ ఇంట్లో సుఖము నెమ్మది ఉంటుందని తిమోతి చెప్పాడు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్పాడు, మీ ఇంట్లో నెమ్మది కావాలా, మీరు సుఖంగా ఉండాలా, అప్పుడు మీరేం చేయాలా? మీ దేశంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు మొర్ర పెట్టండి. అప్పుడు మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తమని రాయబడి ఉంది అక్కడ. ఈరోజు యుద్ధం స్టార్ట్ అయింది, యుద్ధ వాతావరణం ఉంది ఇక్కడ. ఆ యుద్ధం గురించి మానేసి ఇప్పుడు మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామండి, కొంచెం ప్లీజ్ అండి అని ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు చాలామంది ఉంటారు. ఇది రోజు చేస్తున్నావు నువ్వు, అది అవసరమే, నేను కాదనట్లేదు. ఇది నీ వ్యక్తిగత సమస్య. నీవు ఎడతెగక ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ ముసలావిడ గురించి చెప్పాను నేను. ఆ రోజున ఆవిడ అలా ప్రార్థన చేయడం ఆ పక్కన ఉన్నటువంటి ఆ వీధిలో ఆడుకునేటువంటి చిన్నపిల్లలు చూసి నవ్వి ఈవిడకంట దేవుడు దువ్విన ఎక్కడ ఉందో వచ్చి చెప్పాడంట అని చెప్పి దాచేశారంట ఒకరోజు ఆ దువ్విని తీసుకెళ్ళి. ఇప్పుడు ఆ దువ్విని తీసుకెళ్ళి దాస్తే ఇప్పుడు ఎక్కడుందో పాపం ఇప్పుడు తెలియదు కదా. ప్రార్థన మొదలుపెట్టింది, మళ్ళీ నాకు దువ్విని కనిపించట్లేదు. మళ్ళీ ప్రార్థన చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో దాచారంట. అది ఎక్కడుందో ఆవిడకి దేవుడు చెప్తే వెళ్ళి తెచ్చేసరికి ఆ పిల్లలు ఆశ్చర్యపోయారంట. దేవుడితో మాట్లాడే మా అమ్మ అని పేరు పెట్టారంట ఆవిడకి. దేవుడితో మాట్లాడే మామగారు అంట ఆవిడ. అలాగా ప్రతి సమస్య నిమిత్తము పోరాడి జయం పొందుకునేదంట ఆమె. మరి ఈరోజు మనం పెద్ద పెద్ద సమస్యల కోసం పోరాడి దేవుడు మనకు సమాధానం చెప్పే విధంగా మన ప్రార్థన ఉందా? లేదు. ఇంకా జవాబు రావట్లేదు. అందుకని చెప్పి మన ప్రార్థనలో తీవ్రత తగ్గిపోతుంది, మన ప్రార్థనలో క్వాలిటీ తగ్గిపోతుంది. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో కూడా బైబిల్ చెప్తుంది. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిలడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. నీవు నీ అతిక్రమాలన్నీ నీ హృదయంలో దాచుకుంటావు,
నీ అవలక్షణాలన్నీ నీ శరీరంలోనే ఉంటాయి. నీవు మంచిదానివి కాదన్న సంగతి నీకు తెలిసినా నీవు ఒప్పుకోవు. ఇంకా రకరకాల అంటే నీ నోటి ద్వారా, కంటి ద్వారా, ప్రవర్తన ద్వారా, అన్నిటి ద్వారాను దేవునికి విరోధంగా కొన్ని చేసేసే ఉంటావు నువ్వు. ఇప్పుడు నీ ప్రార్థన వ్యాలిడ్ అవుతుందా? ఖచ్చితంగా ఆ ప్రార్థన. ఎందుకని నీ అతిక్రమాలని నువ్వు దాచుకొని వాటిని విడిచిపెట్టక నువ్వు పెదవులతో ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి మొదటగా ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడే బైబిల్ ఏం చెప్తుందంటే, బలిపీఠము దగ్గరికి నీవు వచ్చేటప్పుడే నీ శత్రువుని క్షమించి నీలో ఏ లోపాలు లేకుండా చూసుకొని మొదటగా ఫస్ట్ ప్రక్షాళన చేసుకోవాలి. పాల్ యాంగెచో పాస్టర్ గారు కొన్ని స్టెప్స్ చెప్తారనమాట ప్రార్థనకి. అంటే ప్రత్యక్ష గుడారాన్ని చూపిస్తాడు ఆయన. మనకి ప్రత్యక్ష గుడారం అందరికీ తెలుసు కదా. ప్రత్యక్ష గుడారం నమూనా తెలుసు కదా. గుడారం తెలియదులేండి, ఆ నమూనా తెలుసు కదా అందరికీ ఎలా ఉంటుందో. ఆ గుడారం బయట ఏముంటుంది? పెద్ద గంగాళం ఉంటుంది, పెద్ద ఇత్తడి గంగాళం ఉంటుంది. అంటే నువ్వు ఫస్ట్ ఆ ప్రేయర్ లోపలికి, గుడారం లోపలికి, ఆ ప్రభు యొక్క సన్నిధిలోనికి ఎంటర్ అవ్వడానికి ముందే నువ్వేం చేయాలి? అక్కడ శుద్ధీకరించుకోవాలి. హల్లెలూయా. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అది ప్రార్థనకు ఉపక్రమించేటప్పుడే నువ్వు శుద్ధీకరణ అనేది నీ జీవితంలో నువ్వు అక్కడ గంగాళం దగ్గర యాజకుడు బట్టలు తీసి పై బట్ట తీసేసి ఆయన స్నానం చేస్తాడు, అక్కడ కడుక్కుంటాడు, తనను తాను శుద్ధీకరించుకుంటాడు. తరువాత అసలు అక్కడ బలి అర్పణలు జరుగుతాయి. ఆ రక్తాన్ని అతను చెవుల మీద, కాళ్ళ మీద, బొటనవేలు మీద ఆయన రక్తము ద్వారా శుద్ధీకరణ, ఆయన రక్తం గురించి. అందుకని ఇక్కడ ప్రార్థనకు ఉపక్రమించగానే ఫస్ట్ యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని మనలో కొంతమంది అంటూ ఉంటారు. శుద్ధీకరణ అది శుద్ధీకరణ చేసుకున్న తర్వాత ఇంకొంచెం లోపలికి మనము అది మామూలుగా ఉండేటువంటి ఆవరణలోనికి ప్రవేశిస్తాం. అక్కడ ఏమేమి ఉంటాయో దాని గురించి ఆయన చెప్తాడు. చెప్పి ఈ విధంగా అంటే దానిని మాదిరిగా తీసుకొని కొన్ని స్టెప్స్ కలిగినటువంటి ప్రార్థన. బైబిల్ మిషన్ వాళ్ళు ఉంటారు, 7 మెట్ల ప్రార్థన అని చేస్తారు వాళ్ళు. అంటే మనకి చాలామందికి ఇలాంటివన్నీ వింతగానో విడ్డూరంగానో ఆచారాలుగాను ఏది మంచో దాంట్లోది తీసుకోవడం తెలియదు, కానీ అవహేళన చేయడం మాత్రం వస్తుంది మనలాంటి వాళ్ళందరికీ. కాబట్టి దాంట్లో ఒక మంచి ఉందంటే తీసుకోవడంలో ఎంత మాత్రం కూడా తప్పే లేదు. ఏదో ఇలా నువ్వు ప్రార్థనకు ఉపక్రమించగానే ఇంకా స్టార్టింగ్ ప్రభా అని పెద్దగా ఏడ్చేస్తారు. ఎందుకంటే గుర్తొచ్చేస్తాయి జరగలేనివి. ఇంక వెళ్ళడమే పెద్ద ఏడుపు నోరు పెట్టుకొని. దేవుడికి ఇష్టమైపోతుందా అలాగా? నీవు ముందు వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద అరుపులతో ఏడ్చేస్తుంటే ఎవరిది పక్కకు తీసుకెళ్ళండి ముందు అంటారు. ఆయన ఎవరంటే సృష్టికర్తతో మాట్లాడడానికి మనం వెళుతున్నాము. నిజమే, నీ సమస్య నీకు పెద్దదే, కానీ నీవు ప్రార్థన చేసినప్పుడు దాన్ని జయిస్తావు ఖచ్చితంగా. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా జయం పొందుకుంటావు. అయితే ఆ ముసలావిడకట ఎవరైనా తిట్టడం అంటే చాలా ఇష్టమంట. ఈరోజు ఎవరు నన్ను తిట్టలేదేంటి అని చూసుకునేదంట. నిజంగా ఒక్క ముసలి అంటే ఒక ఓల్డ్ లేడీ గురించి, పేదరాల గురించి, విధవరాల గురించి, ఒంటరిగా జీవించే ఒక అమ్మాయి గురించి ఒక చాప్టర్ రాశాడు ఆయన. ఎందుకని అని అంటే ఆవిడకంటే ఈరోజు నన్ను ఎవరు తిట్టలేదేంటి అని చూస్తుందంటే, ఎందుకంటే ఆవిడకి తెలుసు అంట వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎవరైనా మిమ్మల్ని నిందించి దూషించి చెడ్డ మాటలెల్లా మీ మీద పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని చెప్పారంట వాళ్ళ పాస్టర్ గారు. అందుకని బాబు నన్ను ఏమైనా తిట్టండి అనేది అంట ఆవిడ. అంటే ఆవిడకి అంతే నాలెడ్జ్ ఉంది కాబట్టి దేనికి తిడితే అలా అవుతుంది అనేది ఆవిడకి సెకండరీ. ఆవిడకి మనకు దేనికి తిడితే ఆయన నామము పేరట ఎవరైనా మనల్ని దూషిస్తే ఇది జరుగుద్ది. ఆవిడకి ఏం తెలియదు. అది ఎవరైనా నిన్ను తిడితే నీకు ఫలం అని చెప్పాడంట వాళ్ళ పాస్టర్ గారు. అంతే తెలుసు అంట. బాబు కొంచెం తిట్టండి నన్ను అనేదంట. అంటే ఎవరు తిట్టలేదేంటి ఈరోజు? అలాగా ఎవరు తిట్టినా కూడా అమ్మయ్య ఈరోజు నాకు ఫలం వచ్చింది పరలోకంలో అని ఆవిడ అంత ఆనందపడిపోతూ ఉండేదంట. ఏంటి ఒక సమస్య వస్తే బాగుండు అనుకునేదంట ఆవిడ. ఎందుకని? ఆ సమస్యను పట్టుకుని ప్రార్థన చేసి దాన్ని అంతు చూద్దాం అనుకునేదంట. చూడండి, ఈరోజు ఒక సమస్య వస్తే మనమేమనుకుంటాం? నేను ఇది చదివి 10 ఏళ్ళు అయింది, పుస్తకం చదివినప్పుడు నాకు కూడా లేవే సమస్యలు. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే సమస్యకి జవాబు వస్తే ఎంత స్వీట్గా ఉంటుందో కూడా. అలాంటిది వస్తే నాకు బాగుండు అనుకున్నాను నేను. అది చదువుతున్నప్పుడు కొన్ని అనుకుంటుంటాను నేను. అలా అంటే ఒక్క సమస్య కోసం పోరాడి జయం తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది కదా, నిజమే కదా అనుకున్నాను. అనుకుంటే కొన్ని వచ్చినాయి అనమాట నాకు. కొన్ని వస్తే అది ఎప్పుడు పోద్దో అర్థం కావట్లేదు. అది ఆ సమస్య ఎంత చేసినా, సంవత్సరాల తరబడి చేసినా ఇంకా అలాగే ఉందా, అది చూసినప్పుడు నాకు ఇంకా అలాగే నిలిచి ఉంది ఆ సమస్య ఇంకా అలాగే నిలిచి ఉంది. ఇంకా జరగలేదా ఇది, ఇంకా జరగలేదా అని చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది లేదు, పోరాటం, ఆత్మీయ పోరాటం ఇది. ఖచ్చితంగా నా యేసుతో కలిసి నేను పోరాడుచున్నానని యేసన్న గారు పాట పాడేసుకుని
ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఇచ్చిన దినాన దేవుడు ప్రార్థనలకు ఎలా జవాబిస్తాడో నేను ఇతరులకి చెప్పడానికి నాకు అవసరం కాబట్టి నేను ముందు రుచి చూసి వీళ్ళందరికీ కూడా చెప్పడానికి నాకు ఇది ఉపయోగపడుతుంది అని అనేక సందర్భాలలో ఎన్ని స్టైల్స్లో ప్రార్థన చేయాలి అన్ని స్టైల్స్ మీకు నేర్పిస్తాను నేను కదా. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞాపనకర్తలు అందరూ కూడా సింహాలు లాంటి వాళ్ళే. వాళ్ళు ఎలాగైనా పోరాడగలరు, ఎలాగైనా ప్రార్థించగలరు. వాళ్ళ జీవితంలో జరిగినా జరగకపోయినా అది పక్కన పడేసి ఏది సేవకురాలు ఇచ్చారో అంశం కోసం ఏడ్చి ప్రార్థన చేయగల కెపాసిటీ సంఘానికి ఉంది. ఇదే నిజమైన సంఘం యొక్క క్వాలిఫికేషన్. ఇదే నిజమైన సంఘం యొక్క క్వాలిఫికేషన్. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారో అది అంటే ఏ స్టైల్లో మీరు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో ఉన్నటువంటి తీవ్రత ఎలా ఉందో అవన్నీ చూపించడానికి మనకి ఏలియాని చూపిస్తాడు దేవుడు. అక్కడ చిన్న సూచన కూడా కనపడలేదు కానీ ఆ తీవ్రత పెంచుతూ పోతూ ఉన్నాడు ఆయన. ఫస్ట్ ప్రేయర్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రేయర్ మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని చేసినప్పుడు ఏ సూచన లేదు, గట్టి అండుంది బయట అన్నాడు. రెండవసారి కొంచెం తీవ్రత పెంచాడు, అక్కడ ఏమీ లేదన్నాడు దాసుడు. మూడవసారి, నాలుగవసారి ఇంకా యాకోబు ఇంకిని ప్రార్థన స్టైల్ని ఏమన్నాడంటే అమ్మో ఏలియా అత్యాశక్తి కలిగిన ప్రార్థన. మనవంటి స్వభావం గల మనుష్యుడే అయినప్పటికీ కూడా ఆయన అత్యాశక్తితో ప్రార్థించగా ఎత్తడిగా మారిపోయిన ఆకాశము మెత్తగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మేఘాలు ఎంత మెత్తగా ఉంటాయి, ఎత్తడి, అది మూతబడింది, ఎత్తడిగా మారిపోయి మంచైనను వర్షమైనను లేని కాలం అది ఎత్తడిగా మారిపోయినటువంటి ఆకాశం మెత్తగా మారిపోవడానికి 7 ప్రార్థనలు సరిపోయాయంట. అందుకనే ఆ ప్రార్థనని యాకోబు ఇంకా డిక్లేర్ చేశాడు, అది అత్యాశక్తితో కూడిన ప్రార్థన. ఈరోజు మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆ ప్రార్థన కూడా పాపము లేని ప్రార్థన అయితే చాలా త్వరగా దేవుని సన్నిధికి చేరిపోతుంది. మీరు మీకోసమే కాకుండా ప్రభువు చెప్పిన ప్రతి అంశం కొరకు మీరు ఇంక్లూడ్ చేసి ప్రార్థన చేయండి. మీకోసం మీరు చేశారు, ఇంక ప్రార్థన రావట్లేదు కాదు, ఎడతెగక ఎన్నిసార్లు చెప్పగలవో అన్నిసార్లు చెప్పు. దాన్ని మార్చి మార్చి చెప్పు, దానిలోనికి వెనక్కి తీసుకెళ్ళి చెప్పు, ముందుకు తీసుకొచ్చి చెప్పు. ఆ పైకెత్తేసే ఆ అంశాన్ని కిందకి దించేసే అంశాన్ని అయినా సరే అదే చెప్తూ ఉండు. అదే కోరుకుంటున్నాడు ఆయన. చెయ్యి, ఎడతెగక నీవు ప్రార్థన చెయ్యి. ఇందాక నేను చెప్పిన అంశము యెహోషువాకి యెహోవా సేనాధిపతి వచ్చి 7 దినాలు ఎరుకో చుట్టూ కూడా మీరు తిరగండి. ఎందుకంటే ఇదిగో ఇన్ని అడుగుల ఎత్తైనటువంటి ఎత్తడి గేటు మూయబడి ఉంది. ఎత్తడి గేట్ అది, దాన్ని ఎవ్వడు కూడా ముట్టుకోలేడు. ఆ ఎరుకో పట్టణానికి ఉన్నది ఎత్తడి తలుపులు మూయబడి ఉన్నాయి. ఇనుప తలుపులు మూయబడి ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 6 రోజులు ఏం మాట్లాడకుండా దాని చుట్టూ తిరిగిరండి. మీరు 7వ రోజు మీరు ఏం చేస్తారంటే యాజకులు బూరలు ఊదుతూ ఉంటే ప్రజలు అక్కడ మరలా 7 మార్లు తిరగాలి. 7వ రోజు కూడా 7 మార్లు తిరగాలి. తిరిగిన తర్వాత ఈ యాజకులట 5వ వచనం చూస్తారు. 6వ అధ్యాయం యెహోషువ చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 4 నుంచి చదువుతున్నాను. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలను. 7 యాజకులు ఏం చేయాలట, పొట్టేలు కొమ్ము ఏంటంటే అది బూరను పొట్టేలు కొమ్ముతో తయారు చేస్తారు, ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. ఇప్పుడే వచ్చింది మన పాయింట్. 5వ వచనములో మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనేను. హల్లెలూయా. ఇప్పుడు యాజకులైనటువంటి వీళ్ళు ఏం చేయాలంట, మానక అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మీరు బోరని ఓదాలి. ఎలా ఓదాలంటే పర్టికులర్ టైం కాదండి, మానక ఆ ధ్వని వస్తూనే ఉండాలి మీ ఇంట్లో నుంచి. మానక సంఘములో నుంచి ఆ ప్రార్థనా ధ్వని వస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు చేస్తాం, ఎంతసేపు చేస్తాం, అబ్బా రోజు ప్రార్థనేనా, వీళ్ళ ఇంట్లోంచి గొడవ ఏంటి బాబోయ్, వీళ్ళ ఇంట్లో నుంచి ఆ పాటల శబ్దం ఏంటి, ఈ ఇంట్లో నుంచి ఆ గోలేంటి, ఆ అస్తమాను ప్రార్థనేనా, దేవుడికి కూడా నిద్రనివ్వరా వీళ్ళు అని మన గురించి ఆ కాలనీలో చెప్తూ ఉండేవాళ్ళు.
మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. దేవుణ్ణి కూడా నిద్రనివ్వరా అంటే వాళ్ళ అన్యులు కాబట్టి, వాళ్ళ దేవుడు మధ్యాహ్నం నిద్రపోతాడు కాబట్టి వాళ్ళు బహుశా అది జ్ఞాపకం వచ్చి అన్నారేమో, మన దేవుడు కునుకడు నిద్రపోడు, విజ్ఞాపనకర్తలారా మీరు విశ్రమించకుడి, దేవుణ్ణి కూడా విశ్రమించనీయకుడి అన్నాడు యెషయా. హల్లెలూయా. మీరు విశ్రమించొద్దు, దేవుణ్ణి కూడా నో రెస్ట్. వాళ్ళు ఎవరట? విజ్ఞాపనకర్తలు. హల్లెలూయా, హల్లెలూయా. మానక బోర ఓదమన్నాడా లేకపోతే పర్టికులర్ టైం ఇచ్చాడా? ఎప్పటి వరకు బోర ఓదాలి? ఆ ఇనుప తలుపులు కాదు, ఇనుప తలుపులు శాతానుడు అక్కడ మూసేశాడండి. మన జీవితంలో కూడా మనకి కార్యాలు జరగకుండా వాడు అనుకుంటున్నాడు, గట్టిగా వేసేసాను, గడిపెట్టేశాను, నేను ఎవడో తీయలేడు, ఇది నేను తలుపు వేసేసి తలుపు దగ్గరే కూర్చుని ఉన్నాడు కాళ్ళు చాపుకొని. భలే భలే, ఈరోజు కూడా తీలేపారు, ఈరోజు కూడా తీలేపారు అని కూర్చున్నాడు కాళ్ళు చాపుకొని. అక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మానకుండా బోర ఊదమ్మా, నీవు బోర ఊదు, అస్సలు నువ్వు ఊరుకోకు, ఊదు అన్నాడు. ఊదుతూనే ఉన్నాం మనం. ఊదుతుంటే దేవుడు ఏం చేశాడంటే, ఒట్టి ఎత్తడి తలుపు ఎక్కడుందో ఆ ప్లేస్ని కాదు, కొన్ని కిలోమీటర్ల మేర గోడను ఎత్తేసాడు దేవుడు. అది దేవుని యొక్క కెపాసిటీ. నీవు మహానక్క బోర ఊది ప్రార్థన చేస్తే ఆ ఒక్క సమస్య కాదు, నీకు కోర్టుకి సమస్య కాదు పోయేది, ఆ కోర్టు సమస్య కాదు అసలు పోయేది, దాంతోపాటు రావాల్సినవన్నీ వచ్చేస్తాయి నీ ఇంటికి. అది దేవుని యొక్క ప్లాన్ అండ్ పర్పస్. కానీ కొంచెం ప్రార్థన చేయడం పాపంలో పడిపోవడం, కొంచెం ప్రార్థన చేయడం నోటికి ఇష్టం వచ్చినట్లు సణుక్కోవడం, కొంచెం ప్రార్థన చేయడం ఈరోజు ప్రార్థనకు రావడమే మానేయడం. అవును, ఎందుకని వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ ప్రార్థనల్ని? నిజంగా అత్యవసరమైన పని ఉండి మానేస్తే ఓకే, నువ్వు చిన్న చిన్న పనులకే మానేస్తున్నావంటే నువ్వు అక్కడే ఆగిపోయావు, ఇంకేం బోరుతావు నువ్వు? గిద్యోని టైంలో కూడా అంతే కదా, బోరలు ఊదినప్పుడు అక్కడ ఏమవుతుంది, కొండలను పగలగొట్టినప్పుడు అప్పుడు ఏమైంది, అక్కడ గొప్ప జయం వచ్చేసింది వాళ్ళ మీద. హల్లెలూయా, గొప్ప జయం. ఆ బోర ఊదుట అనేది ప్రార్థన ధ్వని. నీవు నోరు బాగుగా తెరవము, నేను నిన్ను నింపుతాడు ఆయన, నువ్వు కేకలవే అప్పుడే ఆ గోడ కూలిపోద్ది అన్నాడు. కొంతమంది మౌనముగా ఉండి ప్రార్థన చేయట్లేదు, సియోనులో మౌనముగా ఉండుటే దేవునికి స్తుతి చెల్లించుట అంటారు. కొంతమంది మౌనంగానే ప్రార్థన చేస్తారు. దేవుడు అంటాడు, నువ్వు ఆర్భాటముతో స్తుతించు, కేకలు వేసి ప్రార్థించు, మౌనముగా ఉండొద్దు అంటాడు దేవుడు. అంతే కదా. అయితే మనం మౌనంగా ప్రార్థన చేసే సమయం ఉంటుంది. ఇప్పుడు అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రపోతుంటే నువ్వు పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నావు అనుకో, ఇంట్లోంచి పంపించేస్తారు బయటికి. మౌనంగా ప్రార్థన ఇప్పుడు మీకు కొంతమంది ఇలా చెప్తారు, మాకు ఒక్కటే రూమ్ సిస్టర్, నాకు రాత్రి ప్రార్థన చేసుకోవడం అసలు అవ్వట్లేదని చెప్తారు. నువ్వు రాత్రి సైలెంట్గా ప్రార్థన చేసుకో, ఆ మంచం పక్కన మోకాళ్ళలోని నో సౌండ్. నేను మనసుతోనూ ప్రార్థన చేస్తాను, నోటితోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను అన్నాడు ఎవరు? పౌలు. నువ్వు కూడా అన్నిటితోనూ ప్రార్థన చేయగల కెపాసిటీ కలిగి ఉండాలి. నువ్వు కూర్చున్నప్పుడు ఎక్కడైనా సరే, ఇది వరకు దినాలలో నేను ఎక్కువ రాజమండ్రి ట్రావెల్ చేస్తున్నప్పుడు కూర్చున్నంతసేపు ట్రైన్లో అధికంగా బుక్స్ చదివి ఉన్నాను కాబట్టి, లేకపోతే ఇలా ప్రార్థన చేయాలనే స్టైల్ నాకేం తెలియదు. నేను పుస్తకాలు చదువుతున్నాను, చార్లెస్ ఫిన్నీది, డిఎల్ మూడీది, ఇలాంటి పుస్తకాలన్నీ చదువుతుంటే వాళ్ళు ఆ సేవకులు ఎలా ప్రార్థన చేశారో ఆ స్టైల్స్ అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ట్రైన్లో రాజమండ్రి వరకు 3 hours 4 hours వచ్చే వరకు నేను మానక కన్నులు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు మనం ట్రైన్ ఎక్కితే మానక సెల్ ఫోన్ ఇలా, ఫోన్ లేని దినాలు ఎంత బెటర్ అంటే నిజంగా. అవును, మానక అంటే అది నేను ఆత్మలో ప్రార్థన చేయడం నాకు తెలుసు ట్రైన్లో కూర్చుని కదా, మనస్సులో ప్రార్థన చేయడం. ఒకసారి మేము సైమన్ జార్జ్ గారు అనేటువంటి ఒక సేవకులను తీసుకుని రాజమండ్రి వెళ్తున్నాం, పరిచర్యకే రాజమండ్రి వెళ్తున్నాం. ఆ రోజు ఆయనతో అక్కడ వర్తమానం చెప్పించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రాఫెసీలు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీలింగ్ ప్రేయర్స్ కోసం ఒక చిన్న కూడిక అనమాట. అది వెళుతూ ఉంటే ఆ ట్రైన్లోనే ఆయన గట్టిగా మాకు వాక్యం చెప్తున్నాడు. ఆయన అంటే ఆయన చెప్పే స్టైల్ ఇంకా అరుస్తున్నట్లే మాకు చెప్తున్నారు, ఆయన వాక్యం అరుస్తున్నారు అన్నమాట. అరుస్తూ ఉంటే పక్కన వాళ్ళు వచ్చి కొంచెం సైలెంట్గా మాట్లాడతారా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆయన పాపం భయపడిపోయి వెంటనే సైలెంట్ అయిపోయారు. భయపడిపోయారు ఆయన, మాకంటే ఎక్కువ భయపడిపోతారు. మళ్ళీ ఆయన భయపడిపోయి సైలెంట్ అయిపోయారు. ఇంకా రాజమండ్రి వెళ్ళే వరకు మాట్లాడలేదు. అదే మనం ముందుగా మంచిగా నెమ్మదిగా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎవరు అబ్జెక్ట్ చేయరు కదా మనల్ని. అందుకని వివేచన కలిగి ఎక్కడ ఎలాగ ప్రార్థన చేయాలో అలాగుననే ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. ఎక్కువ సమయం ఎక్కడైనా మీరు ఎక్కడికైనా టెస్టులకు వెళ్ళారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వైద్యుని దగ్గరికి వెళ్ళే అవసరం మనకి రాకపోవునుగాక, ఒకవేళ వెళితే ఏదైనా జనరల్ టెస్ట్లో పోనీ దేనికో అక్కడ చాలా వెయిటింగ్లో ఉంటుంటారు చాలామంది.
మీరు ఎవరిని చూడండి, అందరూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ చూసుకుంటూ దాంట్లోనే సినిమాలు చూసేసుకుంటూ అక్కడే సినిమా పాట సిగ్గేయట్లేదా అనిపిస్తుంది నాకు అది చూసినప్పుడు. సినిమా పాట ఏదో చెత్త మీనింగ్తో వస్తుంటుంది, కానీ వాడు నేనేం తప్పు చేయట్లేదు అన్నట్లుగా చూస్తుంటాడు. ఆ మాట, ఆ మీనింగ్స్, అయ్యో పక్కన వింటున్నారు ఇలాంటిది వచ్చింది ఏంటి, ఇలా ఎగిరిపోతుంది డ్రెస్ అనే మీనింగ్ వస్తుంది ఏంటి అక్కడ, అయినా సరే ఇదన్నా సిగ్గేయట్లేదా అని మనం చూస్తాం. దాని విషయంలో సిగ్గుపడరు. బైబిల్ చదువుకోవడానికి సిగ్గుపడతారు, దేవుని వాక్యం వినడానికి సిగ్గుపడతారు, దీనికి సిగ్గుపడరు. అలానే అంతమందిలో అందరూ చూసేటట్లుగా షో ఆఫ్ ఇచ్చేటట్లు మీరు బైబిల్ చదవండి అని నేను చెప్పట్లా. బైబిల్ వినండి. మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, మనం అక్కడ కూర్చొని వాక్యం వినొచ్చు. మనం అక్కడ కూర్చుని, అది కూడా వద్దు మనకి, ఎందుకు అక్కడే కూర్చొని వాక్యం వినాలి, కూర్చుని ప్రార్థన చేయండి. అక్కడికి వచ్చిన పేషెంట్స్ గురించి ప్రార్థన చేయండి. ఎక్కడికో రేషన్కి వెళ్ళారు, అక్కడ నిలబడి కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ లేట్ అవుతుంది, అక్కడ కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. ఆవిడ షాపులో కూర్చుంటుంది. కస్టమర్స్ లేనప్పుడు ఆవిడ ప్రార్థన చేయొచ్చు, వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసి మెడిసిన్ ఇవ్వచ్చు. తను చేసే పని మనం ఏదైనా చేయొచ్చు. మనం ప్రార్థన చేస్తూ వంట చేయొచ్చు, మనం స్తుతించుకుంటూ మన ఇంట్లో గిన్నెలు తోముకోవచ్చు, స్తుతించుకుంటూ నీ ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు. నేను లారెన్స్ అనే భక్తుడి గురించి చెప్తాను. ఆయన అదే చేశాడు. అదే చేస్తే ఏమైంది, ఆయన ముఖం చూస్తేనే అనేకులు రక్షించబడిపోయారు. మరి నీ ముఖం చూస్తే, అమ్మ బాబా ఈవిడ వైపు మళ్ళీ చూడకూడదురా బాబు, ఈవిడ లోకానుసారంగా ఉందని మన వైపు చూసి, స్త్రీల వైపే చూసి మనం భయపడిపోయేలాంటి దినాలలో ఈరోజు మనం చూసినప్పుడు ఈవిడ పరిశుద్ధురాలు, ఈవిడ అటువంటిది కాదు అనుకుని ఆవిడని చూసినప్పుడు దేవుని యొక్క వెలుగు ఆవిడ ముఖంలో కనిపించేలాగా మన ప్రార్థనా స్టైల్. హల్లెలూయా. మనం ఆ విధమైన పరిశుద్ధులుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా అలాగా దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మానక బోర ఓదాలి. ఈరోజు మానక బోర ఓదడం మొదలు పెడతారా, లేకపోతే ఇంకా ప్రార్థనలో డల్నెస్ ఏమన్నా ఉందా? ప్రార్థన ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను మీకు. నేను అలా పుస్తకాలు చదువుతున్నప్పుడే ఎక్కువగా నేను కూడా అలా అనుకోవడం అనే అలవాటు అయిపోయింది నాకు. ఆ డిఎల్ మూడి గారు పుస్తకం చదువుతున్నప్పుడు కొన్ని వందల మంది ఆయన కాంగ్రిగేషన్ మీటింగ్స్లో ఉన్న, ఈ రోజుల్లో కాదు మీటింగ్లు, ఆ రోజు వీధి మీటింగ్లు. ఈ రోజుల్లో మనకు ఒక పెద్ద సిస్టము, పెద్ద డయాస్, పెద్ద హంగామా, లైట్లు, స్క్రీన్లు, అసలు ఆ మ్యూజిక్, హై అండ్ మ్యూజిక్ సిస్టమ్స్, అసలు సేవకుడు వచ్చాడు అని అంటే అక్కడ అసలు ఒక ఆర్భాటము, హంగు. అలా కాదు, వెళ్ళి అక్కడ ఏదైనా డబ్బా ఉంటే దాని మీద పైన నుంచొని అందరూ ఒకసారి ఇలా రండని మార్కెట్ ప్లేస్లో మాట్లాడేటువంటి దినాల నుంచి వెళ్ళారు వాళ్ళు. ఆయనతో పాటు సాంగ్వి అనేటువంటి ఒక పాటలు పాడేటువంటి ఒక సేవకుడు, ఇద్దరూ కలిసి ఈయన వాక్యం చెప్తాడు, ఆయన పాటలు పాడతారు. ఇద్దరూ కలిసి వెళ్ళి అక్కడ ఆయన ఒక పాట పాడితే సాంగ్వి, ఈయన ఒక వాక్యం చెప్తే అక్కడ అనేక మంది ఆత్మలు పట్టుబడుతూ పిన్ డ్రాప్ సైలెంట్తో వినేవారు. ఆ తర్వాత దినాల్లో గొప్ప క్రూసేడ్ అంటే చాలా ఎక్కువ హ్యూజ్ పీపుల్ వచ్చి ఒక్క చోట ఉండేటువంటి దాన్ని క్రూసేడ్స్ అంటారు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడకుండా పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేది అని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు నేను ఆ పుస్తకం చదువుతూనే, ఇంకా నాకు ఎవరు లేరు అప్పటికే, ప్రభా నేను కూడా ఇలా వాక్యం చెప్పినప్పుడు ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటారా, అలా ఉండేలా చేయ ప్రభా అని చిన్న ప్రార్థనే చేసుకున్నాను నేను. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తానో నేను మీటింగ్కి, అక్కడ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరైనా సరే అప్పటి వరకు మాట్లాడుకుంటారు. ఎంతమంది సేవకులు వచ్చి మాట్లాడినా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కాంగ్రిగేషన్లో. నేను అక్కడ నిలవబడి మాట్లాడడం మొదలు పెట్టాక ఎవరు మాట్లాడరు. వాక్యం కంప్లీట్ అయ్యే వరకు పిన్ డ్రాప్ సైలెంట్ ఉంటుంది. ఇది నేను ఆ రోజు పుస్తకం చదువుతూనే అడిగాను. ఇంకోటి కూడా ఇందాక చెప్పాను కదా మీకు, అది కూడా పుస్తకం చదువుతూనే అడిగి, నాకు కూడా ఇలాంటి ఒక సమస్య ఏదైనా వస్తే అది ప్రార్థించి జయం పొందుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. ఆర్డినరీగా ఇవ్వలేదు, మరి అది ఇచ్చారు, ఇది ఇచ్చారు. అందుకని పుస్తకం చదువుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇలాగా అనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. టీవీ చూస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫోన్ చూస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది సేవకుల జీవితాల్లో నేను చదివాను, వాడు టీవీ చూస్తున్నప్పుడు దానిలో వచ్చినటువంటి ఒక చెడ్డ సీన్ని చూస్తున్నప్పుడు, ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు వీడు కూడా ఆ టెంప్టేషన్కి లోబడినప్పుడు దానిలో నుంచే దయ్యం వచ్చి వీడిలోనికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. చూసారు ఎంత జాగ్రత్తగా ఉండాలో. ఇంకేం చేయగలరు, వీడు వచ్చి దూరిన తర్వాత నానా గందరగోళం చేస్తాడు. మళ్ళీ ఎవరో సేవకులు వచ్చి ఏదో ఒక అభిషేకం పనిచేసి వాడు బయటికి వెళ్ళే వరకు. కాబట్టి మనం ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అది ఈజీగా అసలు మీకు ఏదో వచ్చి కూర్చుంటున్నాము ఇక్కడ 3 hours పాస్టమ్ గారు మమ్మల్ని నడిపిస్తారు, వచ్చాము. ఈరోజు మాకు అవ్వలేదు కాబట్టి రాలేదు, ఈరోజు మాకు అయ్యింది కాబట్టి వచ్చాము. నిర్లక్ష్యము 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటలు యుద్ధం చేయడానికి మీరు వస్తున్నారంటే దానిలో యుద్ధానికి సంబంధించినటువంటి ఆ టైంలో మీరు సగం టైం మీరు తినేసుకున్నారంటే అసలు రాలేని వాళ్ళే చాలా ఎక్కువ మంది. చాలా ఎంత భయంకరం కదా. అస్సలు నేను మానకూడదు, నా కొరకు, నా దేశము కొరకు, నా సంఘము కొరకు
ప్రార్థనకి దేవుని పని ఎవరైనా చేస్తే ఆయన ఏమన్నాడు, ఎవడైనా దేవుని సేవ నిమిత్తము సేవకుడి నిమిత్తము గిన్నెడు చన్నీళ్ళు తీసుకొచ్చి నాకు కానీ ఇచ్చాడంటే, సేవకుడికి కానీ ఇచ్చాడంటే దాని ఫలం నేను ఇన్ని రోజులు ఈ తోటలో పనిచేయడానికి మీరు వస్తుంటే మీ ఫలం ఇవ్వకుండా ఉంచేస్తారు ఆయన వాగ్దానం చేసిన వాడు. ఈరోజు ఇలా ఉన్నామంటే ఆ ఫలితమేనండి. ఈరోజు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఆ ఫలితమేనండి. ఈరోజు నీ ఇంటిల పాది ఇలా పోషించబడుతున్నారంటే ఎంత ఉద్యోగం మీది, ఇంత ఉద్యోగానికి నువ్వు ఎంత లగ్జరీగా జీవించేసేయగలుగుతున్నావా నువ్వు? కారణం దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి నీవు ఆయన స్తుతించి ఆయన తోటలో పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు పోషింపబడుతున్నావు. నిన్ను రాణులుగా రాజులుగా దాదులుగా చేసి పెంచుతున్నాడు ఆయన. ఇందాకే చెప్పాడు, యాజకులు మానక బోర ఓదాలి, అప్పుడు ఎదురు ఉన్న ప్రాకారం మొత్తం లేచిపోద్ది అక్కడ నుంచి. అంటే కేవలం డోరే కాదు, ప్రాకారం కొన్ని కిలోమీటర్ల మేర అది పడిపోయినప్పుడు ఆ గోడ దాని మించి ఎక్కి అవతలకి మీరు ఈజీగా వెళ్ళిపోతారు అన్నాడు. ఇప్పుడు మనం ప్రాకారాలు దాటి మనం యొక్క స్ట్రగుల్స్ అన్నీ దాటి మన యొక్క ఆటంకాలన్నీ దాటుకుని చక్కగా ఎదరికి ప్లెయిన్గా కనానుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. చిన్న చిన్నవి వస్తాయి తర్వాత, అవి మనకు లెక్క కాదు. ఇందాక దువ్వెన స్టోరీలాగే ఉంటుంది. మనతో ప్రార్థన చేశామంటే అది పోవలసిందే పక్కకి. పెద్దదే జయించావు నువ్వే పాటిది. ఒక క్యాన్సర్ రోగాన్ని జయించాను నువ్వే పాటిది అనాలి. అంటే అలాంటి సమస్యల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే నా పెద్ద గుండె సమస్యనే జయించాను నువ్వే పాటిదానవి. ఆ దినాన నా బిడ్డ విషయంలో ఇలాంటి గొప్పది జయించాను నువ్వే పాటిదానవి. ఆ సమస్యతో మాట్లాడమంటున్నాడు దేవుడు. సమస్యతో మాట్లాడితే అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే బ్రెయిన్కి నరాలన్నీ నాలుగు దగ్గర కనెక్ట్ అయి ఉన్నాయంట. ఏదో గొప్ప విషయాన్ని కనుక్కున్నట్లుగా ఆ డాక్టర్ గారు చెప్పారంట. మేము ఈ మధ్యలోనే రీసెర్చ్ చేస్తున్నాం, ఈ మధ్యలోనే తెలిసింది ఈ నాలుగుకి ఈ కనెక్షన్ అంతా కూడా ఉంది, మన సమస్త బాడీకి ఉంది. ఇది రీసెంట్గా కనుగొన్నామని పాల్ యాంగేచో గారికి చెప్పారంట ఒక డాక్టర్ గారు. ఆయన అన్నారంటే మీకు ఇప్పుడే తెలిసిందా? నాకు తెలిసినటువంటి డాక్టర్ జాకబ్ ఉన్నాడు, ఆయన ఎప్పుడో చెప్పేశాడు అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఆయన నాకు డాక్టర్ జేమ్స్ అంటే ఎవరో నాకు తెలియదే, ఇప్పుడు నేను ఆ పేరు వినలేదంటే మీకు తెలియదులేండి. ఆయన నాకు తెలుసు, ఈ నాలుక సమస్త శరీరాన్ని తిప్పుతుందని ఆయన ఎప్పుడో రాసేశాడు. ఈ నాలుకతో నువ్వేమనుకుంటున్నావు అదే. అబ్బా నేను నీరసంగా ఉన్నాను, ఈరోజు వెళ్ళలేను చర్చికి అన్నావనుకో, వెంటనే నీ హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిపోద్దంట. దానికి తెలుసంట, దానికి నీ బాడీకి నీ నాలుక సిగ్నల్ ఇస్తుందంట, నీరసంగా ఉందంట అని చెప్తుందంట. చెప్పగానే ఇది డల్ అయిపోయి కొట్టుకోవడం తగ్గిపోద్దంట. ఆ తర్వాత వెంటనే నడుం దగ్గరికి వెళ్ళిపోయింది, నీరసంగా ఉందంట అంటే అమ్మ అనుకుని వెంటనే కూర్చుండిపోతావు అక్కడ నువ్వు. అస్సలే చాలా కాళ్ళు నొప్పులు, వెంటనే ఆ మోకాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్దంట న్యూస్. కూర్చో లేదు పడుకో కొంచెంసేపు. ఎందుకంటే ఆ మోకాళ్ళు రావట, ఇంకా కాళ్ళు రావంట, నడుము రాదంట. సాయంకాలం వరకు నీరసమే నీకు. ఎందుకంటే నువ్వు నాలుగుతో పొద్దున్నే చెప్పావు ఈవేళ వెళ్ళలేనేమో. అవునవును నువ్వు వెళ్ళలేవు, మొత్తం బాడీ అంతా రియాక్ట్ అయిపోద్దంట. అలాంటి కనెక్షన్ నీ నాలుకకు ఉంది కాబట్టి ఈ నాలుక ఏం చేస్తుందంట, జీవన్మరణాలు అక్కడే ఉన్నాయంట. రోజు నాకు బాగలేదు నాకు షుగర్ ఇలాంటి మాట్లాడుతుంటారు కదా అందరూ. ఇంకా అది నాకు అసలు బాగలేదు నిజం నీకు అసలు బాగోదు. ఇంకా దేవుని దయ వలన ఈరోజు నేను ఆరోగ్యవంతురాలుగా ఉన్నాను. హల్లెలూయా. నాకేమీ లేదు, నాకు నీరసం లేదు, నాకు కాళ్ళు నొప్పులు లేవు, నాకు అసలు ఏం లేవు. ఇలా మొండిగా అంటారు చూసారా, వాళ్ళు చాలా బాగుంటారండి. నిజంగానే అక్కడ ఏమి ఉండదు అది, ఎందుకంటే అది హీల్ అయిపోతుంటుంది. నీ బాడీయే హీల్ చేసుకునే సిస్టమ్ నీ బాడీకి ఉంది. ఏమి ఇవ్వడు డాక్టరు, అంతా ఆపరేషన్ చేసేసిన తర్వాత ఓన్లీ యాంటీబయాటిక్స్ ఇస్తాడు అంతే. నీకు ఇంకేమన్నా ఇవ్వండి డాక్టర్ గారు, ఇంకేమన్నా ఇవ్వండి మీరు భయపడిపోతూ ఉంటారు. ఏం అక్కర్లేదు అది వేసుకో అంటాడు. ఆ తర్వాత నీ బాడీయే హీల్ అయిపోయి ఆ కుట్లన్నీ మాన్పబడిపోతాయి. ఎంత ఆశ్చర్యం అది. ఇవన్నీ కూడా నీ బాడీకి ఆ హీలింగ్ పవర్ దేవుడు కెపాసిటీ ఇచ్చేశాడు చూసారా ఈరోజు మీరు. కాబట్టి ఇప్పుడు మీరందరూ యుద్ధము చేసేటప్పుడు మీకు ఉండాల్సినవి ఆయుధాలు చేతిలో లేకుండా నేను ప్రార్థన చేసేస్తానని బయలుదేరతారు కొంతమంది. నీవు విశ్వాసం అనేటువంటి డాలుని ఫస్ట్ పట్టుకోవాలి. అది లేకపోతే నీ ప్రేయర్ వేస్ట్. డాల్ ఎలాంటిదంటే విశ్వాసం ఉండాలి. నీవు విశ్వాసం ఉంటేనే ప్రార్థన సక్సెస్ అవుతుంది. నువ్వు బరిలోనికి దిగేటప్పుడే, యుద్ధానికి నువ్వు బయలుదేరుతున్నావు అంటే ఫస్ట్ నడానికి దట్టి కట్టుకోవాలి. ఫస్ట్ నడుమునికి దట్టి కట్టుకుని స్ట్రాంగ్గా స్ట్రైట్గా నిలవబడాలి. ఫస్ట్ మోకరించాలి నువ్వు వెళ్ళి అక్కడ. కాబట్టి సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కోవాలి, సత్యం అనే దట్టిని కట్టుకోవాలి, విశ్వాసం అనే డాల్ని
పట్టుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాణం ఆల్రెడీ నీకు ఉంది కాబట్టి మరొకసారి సెట్ చేసుకోవాలి దాన్ని, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి దాన్ని. ఇవన్నిటినీ కూడా తీసుకొని అప్పుడు నీవు ప్రార్థన చేయడానికి మోకరించావంటే గజ గజ వణికిపోతాడు వాడు. హల్లెలూయా. అంతే తప్ప మొత్తం అంతా పనులు చేసేసుకునే నీరసంతో ఒక ఈజీ చైర్లో కూలబడిపోయి స్తోత్రం 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 బ్రవ్వ స్తోత్రం అని మళ్ళీ ఆవలింత ఒకటి మధ్యలో. నిజమే, నేను ఇవన్నీ జరిగేవే చెప్తున్నాను. నేను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను జరిగేవేనా చెప్తున్నాను. ఇంట్లో ఎవరో చూడరు కాబట్టి. ఇక ఏ ముసుగు లేదు, ఏం చెత్త మైలుబడిపోయిన నైటీ వేసుకున్నావో దాంతోనే. మీరు ఇంట్లో వేసుకునే నైటీలు కూడా ప్రేయర్ కోసమని కొన్ని ప్రత్యేకంగా ఉంచుకున్న నైటీస్ అక్కడ పెట్టుకొని అది వేసుకొని చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి చెత్త అపవిత్రత దాంతోనే ప్రార్థనకి కూడా. అంటే మనము మన ప్రేయర్ని ఇవన్నీ కూడా నేనేమి కూడా ఏమంటారు మూఢాచారాలు ఏం చెప్పట్లేదు, కానీ ఎంత ఇంపార్టెన్స్ దేవుని సన్నిధికి నువ్వు ఇస్తున్నావో నీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి నీ ప్రేయర్ వరకు ఆయన నీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఎంత నిష్టగా ఉండాలని నీవు ఆలోచిస్తావో నిష్టకు తగిన జీతం ఇస్తూ ఉంటాడు ఆయన. అసలు వేకునే లేచే వాళ్ళు కొంచెం జస్ట్ ఒక మొహం వాష్ చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చొని కొంచెం ప్రార్థన చేయడం, అసలు అలాంటి మనం అపవిత్రంగా ఉంటే అసలు ఆ టైంకి అసలు లేవకపోవడం, లేదంటే స్నానం చేసి కూర్చోవడం, ఇటువంటివన్నీ కూడా ఫాలో అయితే దేవుడు దాన్ని ఖచ్చితంగా చూస్తాడు. ఇది నా జీవితంలో జరిగినవే చెప్తున్నాను మీకు. నేను చూస్తాడు ఆయన, అన్నీ చూస్తాడు ఆయన. అంటే నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో చూస్తాడు ఆయన. ఇవన్నీ బైబిల్లో రాసున్నాయా, ఎక్కడైనా చూసుకుంటే ఉన్నాయి. మీరు మలినం అవ్వద్దు. 3 రోజులు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని కుటుంబానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఆయన మీ మధ్యలో సంచారం చేయడానికి వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు సేవకులు ఏమంటున్నారంటే అది ఓల్డ్ టెస్టిమెంట్. ఇప్పుడు ఆత్మే తప్ప శరీరం ఏమి కూడా ఎంత అపవిత్రంగా ఉన్నా పర్వాలేదు అంటున్నారు. అలానే మనం అపవిత్రంగా వెళ్ళిపోగలమా దేవుని సన్నిధిలోనికి? ఎప్పుడైనా సరే ప్రాణాత్మ దేహము దేవునికి చాలా ఇంపార్టెంట్. మన ప్రాణాత్మ దేహాన్ని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవడం చాలా అవసరం. ప్రార్థనకి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో నీకు కూడా దేవుడు అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. నువ్వు యుద్ధ వీరురాలు కదా, నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ ఆయుధాలను ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే వాడు అటాక్ చేస్తాడు, విశ్వాసం మీద కొడతాడు. నువ్వు డాల్ పట్టుకుని వెళ్ళలేదు, చేసేసావు ప్రార్థన, అవిశ్వాసిగా తయారు చేసేస్తాడు నిన్ను. ఇక్కడికి వస్తున్నామంటే మేము యుద్ధం చేయడానికి వస్తున్నాం, యుద్ధ సన్నద్ధులమై వస్తున్నాం. మానక మేము బోరలు ఊదుతాం, మా ఎదుటిన్న ప్రాకారాలు కూల్చి వస్తామని దేవుడితో చెప్పాలి. హల్లెలూయా. సాతానుతో కూడా చెప్పాలి, మేము ఇదిగో యుద్ధం చేయడానికి వెళుతున్నాం. ఏం అక్కర్లేదు, ఇలా మనం బయలుదేరేటప్పుడే వాడు ఉణుకుపోతాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థనా స్టైల్ని ఈ రోజు నుంచి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మనకు తెలుసు, అయినప్పటికీ ఈరోజు మీ ప్రార్థన పట్టిమను నేను ఇంకా గట్టిగా చేయడానికి ఈ మాటలు నేను మీకు ఉపయోగించాను. ఎవరెవరైతే వింటున్నారో యూట్యూబ్ ద్వారా, ఎవరెవరైతే మనం అందరం ఈ స్థలంలో కూర్చున్నామో మీకు రిక్వెస్ట్లు ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, ఇవ్వండి. కానీ అక్కడ ఒక రిక్వెస్ట్ పెట్టేయండి. సంఘాలు ప్రార్థన చేస్తూ ఉంటాయి, అది వింటున్నప్పుడు మీరు తీసుకొని మీరు ఒంటరిగా ప్రార్థన చేయడానికి ఉపక్రమించండి. పనులు ఉన్నాయనే వంకలు వద్దు. ఇక్కడికి వచ్చేటప్పుడు యుద్ధానికి వస్తూ ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఖాళీగా ఉన్నప్పుడు, జర్నీ చేసేటప్పుడు, మరి ఏ సందర్భంలోనైనా సరే ప్రార్థన చేయొచ్చు. ఇలాగే చేయాలని ఎక్కడా రాయబడలేదు. నిలువబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, హిజ్కియాలాగా పడక మీద ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు. అంటే ఆయా సిట్యుయేషన్స్ని బట్టి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువుని గౌరవించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనం ఉన్నప్పుడు, మనము ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి పోయి తలుపులు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ దేవునికి నీవు రహస్యముగా చక్కగా మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు గొప్ప ఉత్తరాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అది జవాబు. అనేకులను నీ విశ్వాసము ఆయనను నీ దగ్గరికి నడిపిస్తుంది, దేవుని దగ్గరికి. కాబట్టి అట్టి కృప మన అందరికి ఇవ్వాలని దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా దేవా సహాయం చేయండి. ఈ మాటలు నాయన ఉబికి వచ్చిన మాటలు, ఇది నాయన మా ఎక్స్పీరియన్స్తో చెప్పిన మాటలు. అనేక మంది ప్రార్థనాపరులను తయారు చేయాలని నా ఆశ ప్రభువా. విజ్ఞాపనకర్తలను తయారు చేయాలని నా ఆశ. ఎడతెగక ప్రార్థించే యోధులు నాకు కావాలి ప్రభా. అనేక మందిని నాయన ఒకరిని 1000 మందిగా మార్చాలని నా ఆశ. సహాయం చేయండి. విజ్ఞాపనకర్తలను మాకు దయచేయండి. నాయని స్థలానికి వచ్చి ప్రార్థించే వారిని మాకు దయచేయండి. దేవా మాతో పాటు ఏకీభవించే ఆయా స్థలాలలో ప్రార్థించే వారిని మాకు దయచేయండి. నీ గొప్ప కార్యాలతో తృప్తిపరచండి. ప్రార్థనా ఆత్మను చూచుచున్న వారందరి మీద కృమ్మరించండి ప్రభా. వినుచున్న వారందరి మీద కృమ్మరించండి.
కూడి ఉన్న వారందరి మీద కృమరించండి, మా అందరి మీద కృమరించండి. మా కార్యాలు సఫలమవునుగాక, అద్భుతమైన విజయము మాకొచ్చునుగాక, ప్రతి ఆటంకము లయపరచబడునుగాక, అడ్డుగోడలు కోల్చబడునుగాక. ఆయన ఆరాధనకి యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, నీకే వందనాలు స్తోత్రాలు తెలియచేసుకుంటూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన, ఈ యొక్క మనవులు నాయన, ఈ యొక్క నా తండ్రి ప్రభ మేము మాట్లాడుకున్న ప్రతి ఒక్క విషయాలు అన్నీ కూడా మీ సన్నిధికి సమర్పిస్తున్నాను. జవాబులు రూపంలో మేము పొందుకుంటున్నాం తండ్రి. అవన్నీ మీరు మాకు అనుగ్రహించారని అతిమిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యు.